ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, ఆయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనము. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను దుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను దుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 172వ వచనంలో వేల కొలది వెండి బంగార నాణముల కంటే ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 127వ వచనం బంగారం కంటేను అపరంజి కంటేను ఈ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరించి సంపాదించట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాట నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 14వ వచనం సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతుని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుతుని, అది నా నోటికి తేనె వల్లే మధురముగా నుండెను. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనడం ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనీయము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన ఒక్క వాటి ప్రభావం కృతజ్ఞించుకుంటాను తండ్రి. నేను నీ ఆజ్ఞలను నీ శాసనం గాయకొని వాటిని మా పెదవులు గుండా పోనీయకుండా నిన్ను మహింపరిచి గణపరిచి వరం శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.